Hello everyone, welcome back to my channel. It's my journey. It's day 27 of my transformation అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే మంచి కోడ్తో డే స్టార్ట్ చేసాం. ఈరోజు గుడ్ మార్నింగ్ ఇమేజ్ థీమ్ చాలా బాగా నచ్చింది నాకు. చాలా పీస్ఫుల్గా కనిపించింది ఆ థీమ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి వెంటనే వెయిట్ చెక్ చేసుకున్నాం. ఈరోజు 74.50 అనమాట. అంటే నిన్నటితో కంపేర్ చేస్తే 250 grams లాస్ అయ్యా. ఐ ఫీల్ హ్యాపీ బికాజ్ మన మధ్యలో గ్యాప్ ఇచ్చాం కదా, కొంచెం టైం పట్టిద్దేమో అనుకున్నా, బట్ క్విక్గానే చేంజ్ కనిపించింది. మీకు అందరికీ తెలుసు కదా, December 31st లోపు అండర్ 60స్లోకి వెళ్దామనేసి అనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అలా కొంచెం నేను మోటివేట్ చేసుకొని ఇంకా యోగా స్టార్ట్ చేసా. బేసికల్లీ ఈరోజు ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా బద్ధకంగా అనిపించింది. నేను నైట్ పడుకునేసరికి 11 అలా అయింది. మార్నింగ్ నేను 7:30కి అలారం పెట్టుకున్నా, బట్ ఎందుకో నాకు 6:45కే మెలకు వచ్చింది. ఇంకా 6:45కి లేచేసా. లేచిన వెంటనే నేను చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే వెంటనే ఫ్రెష్ అవ్వను అనమాట. కాసేపు ఫోన్ చూసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ ఇలా ఉండిపోతుంటా. ఇంకా అలా కాదు అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెయిట్ చెక్ చేసుకుని ఇవన్నీ చేసా. బట్ ఎందుకు యోగా చేయాలన్న మూడే రాలేదు. బట్ ఏదో ఒకలాగా చేయాలి అన్నట్లుగా ఇంకా పుష్ చేసుకొని అంటే మనం ఆ టైమే చాలా క్రిటికల్ పీరియడ్ అనమాట. ఆ టైంలో నేను గివప్ ఇచ్చేసి యోగా చేయకపోతే ఇంకా హోల్ డే నేను రిగ్రెట్ అవుతూనే ఉంటా. మళ్ళీ నాకు ఆ టైం రావాలన్నా రాదు కదా, బికాజ్ ఆఫీస్కి వెళ్ళాలి, చాలా వర్క్ ఉంటుంది. డే మధ్యలో నేను మళ్ళీ యోగా చేయాలి అంటే కుదరదు కదా. సో ఇంకా పుష్ చేసుకొని యోగా కంప్లీట్ చేశాను అనమాట. యోగా కంప్లీట్ చేశాక మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది, వావ్ బాగా చేశా అని చెప్పి. అండ్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్, ఈరోజు మాకు పులిహోర పెడతారు థర్స్డే. అండ్ నాకు అంటే 2 పూట్ల రైస్ ఐటెం తీసుకోకూడదు అని చెప్పి పెట్టుకున్నా. ఇంకా మార్నింగ్ పులిహోర తినేద్దాం, పప్పు పులిహోరతో తిన్నా అనమాట. ఇది కొంచెం స్ట్రేంజ్గా అనిపించవచ్చు, పప్పుతో ఏంటి అని. ఎవరైతే ముందు నుంచి నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. నేను పులిహోర పప్పు తింటా, హాస్టల్లో నాకు అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళాను అనమాట. ఇంకా వెళ్ళి అక్కడ వర్క్ అది కంప్లీట్ చేసుకున్నా. ఈరోజు కూడా మా టీం వాళ్ళు ఎవరు రాలేదు. నేను ఒక్కదాన్నే కూర్చొని వర్క్ అది కంప్లీట్ చేసుకున్నా. వన్స్ కంప్లీట్ అయిపోయాక లంచ్కి వెళ్ళాం. సింగిల్గా వెళ్ళి సింగిల్గానే తిన్నా అనమాట. ఈరోజు గీ కారం దోశ తీసుకున్నా. మార్నింగే ఫిక్స్ అయిపోయా ఈరోజు నేను గీ కారం దోశ తిందాం ఆఫీస్లో అని చెప్పి. ఆఫీస్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి కదా, చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటా. ఇప్పుడు పర్లేదు బికాజ్ నేను వెజ్ తింటున్నా కాబట్టి వెజ్లో లిమిటెడ్ ఐటమ్స్ ఉంటాయి నాకు నచ్చేవి. లైక్ దోశ, పరోటా, లేకపోతే కొన్ని లిమిటెడ్ అవే ఉంటాయి. అది నేను నాన్ వెజ్ తినే రోజైతే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతా. రేపటి నుంచి నేను నాన్ వెజ్ స్టార్ట్ చేస్తున్నా. అది కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట నాకు. అలా నా లంచ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి మళ్ళీ వర్క్ చేసుకున్నాను అనమాట. వన్స్ వర్క్ అది అయిపోయాక డిన్నర్ చేసుకున్నా. డిన్నర్లోకి ఈరోజు నేను గోవా తీసుకున్నా. గోవా చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. 5:30కి స్టార్ట్ చేసేసా తినేద్దామని చెప్పి. చాలా ఆకలేసింది, వాటర్ తాగి ఇంకా 5:30కి గోవా స్టార్ట్ చేసా తింటాం. మీకు తెలుసు కదా, గోవా నేను కట్ చేసుకొని తింటా అని చెప్పి ఇలా కట్ చేసుకున్నా. లిటరల్లీ 2 hours టైం పట్టింది నేను ఈ ఒక్క గోవా తినడానికి. అంటే కొంచెం తినడం, మళ్ళీ మీటింగ్స్, అలా టైం అయిపోయింది. సో ప్రాపర్గా తినలేకపోయా. నాకేంటంటే డిన్నర్ కానీ లంచ్ కానీ ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఏ వర్క్ పెట్టుకోకుండా ఓన్లీ ఫోకస్డ్గా తినాలని అనుకుంటా అనమాట. ఇంకా అలా గోవా కంప్లీట్ చేసుకున్నా. తినేసరికి 8:30 అలా అయిపోయిందనమాట గోవా తినేసరికి. అండ్ ఆల్సో ఈరోజు పెద్ద వర్క్ ఏం లేదు, ఆఫ్ షో టైంలోనే ఉంది. అంటే మార్నింగ్ మన టైంలోనే ఉంది. బికాజ్ ఈవినింగ్ ఈరోజు క్లయింట్స్ ఎవరు ఉండరు అనమాట. నేను వర్క్ చేసేది యూఎస్ బేస్డ్ క్లయింట్, అంటే అమెరికా నుంచి వర్క్ చేస్తున్న క్లయింట్స్ అనమాట. వాళ్ళకి ఈరోజు థ్యాంక్స్ గివింగ్ అవుతుంది కదా, సో అందుకని వాళ్ళు ఎవరు లేరు. మీటింగ్స్ కూడా ఏం లేవు. 6కే లాగఫ్ అయిపోండి అన్నారు. కానీ ఏంటంటే మా టీం వాళ్ళు ఇంటర్వ్యూ ఉంది రేపు, ప్రిపేర్ అవుతున్నాము అని చెప్పి ప్రిపేర్ అవుదామండి అని చెప్పి అడిగారు. ఇంకా సరేలే అని చెప్పి కొంచెం డిస్కస్ చేసామన్నమాట. అందుకని లేట్ అయింది. అయ్యేసరికి 8:30 అయిపోయింది. ఇప్పుడు 8:30కి స్టార్ట్ చేసా వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అన్నీ అనమాట. సో అలా వీడియో ఎడిట్ చేద్దాము అన్నట్లుగా జస్ట్ నిన్న పోస్ట్ చేసిన వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అని చెప్పి చెక్ చేశాను అనమాట. బేసికల్లీ నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు.
కొన్ని లైక్స్ కూడా వస్తున్నాయి. కానీ ఏంటంటే ఎవరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా తెలిసిద్ది కదా! ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారు అని చెప్పి. నాకు కూడా ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఎవ్రీడే వీడియోస్ పోస్ట్ చేయాలి, మిస్ చేయకుండా వర్కౌట్ చేయాలి అని చెప్పి. అదొక చిన్న రెస్పాన్సిబిలిటీ కోసమైనా ఇంకా బాగా ఫోకస్డ్‌గా చేస్తా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్, స్మాల్ విక్టరీస్. ఈరోజు స్మాల్ విక్టరీ చెప్పా కదా! మార్నింగ్ చాలా బద్ధకంగా అనిపించింది. ఇంకా నేను చెయ్యను, యోగా చేయడం అవసరమా అన్న ఫీలింగ్‌కెళ్ళిపోయా. ఇంకా సరేలే ఈ రోజుకి లైట్ తీసుకుందాం అన్న ఒక థాట్‌లోకి వెళ్ళిపోయా అనమాట. బట్ ఆ థాట్ నుంచి లేదు నేను చెయ్యాలి అని చెప్పి మళ్ళీ పుష్ చేసుకున్నా కదా! అది వన్ ఆఫ్ ద స్మాల్ విక్టరీస్ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. బికాజ్ ఆ పుష్ లేకపోయిండుంటే ఈరోజు వేస్ట్ అయిపోయేది. యోగా ఎందుకు ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నా అంటే మన బాడీకి కొంచెం మూవ్‌మెంట్ ఉండాలి. యాజ్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా నాకు పెద్ద మూవ్‌మెంట్ ఉండదు కదా! ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశానంటే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా కూర్చుంటే లంచ్ వరకు నేను బెడ్ మీద నుంచి దిగననమాట. మేబీ 1 ఆర్ 2 టైమ్స్ అలా వాష్‌రూమ్‌కి వెళ్ళడం గానీ ఇలా వెళ్తుంటా గానీ అసలు నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంకా అలా కూర్చునే వర్క్ చేస్తుంటా. నేనే కాదు చాలామంది కూడా అలా మనం ఒక చైర్‌లోనో, బెడ్ మీదో అలా కూర్చునే వర్క్ చేయడం వల్ల మన బాడీకి మూవ్‌మెంట్ ఉండదు కదా! మనం క్యాలరీస్ కూడా ఏమి బర్న్ చేయలేము అలా కూర్చొని. అందుకోసం అని చెప్పి ఎవరైతే వాళ్ళ వర్క్ వల్ల అలా కాన్స్టెంట్‌గా కూర్చొని ఉండాలి డైలీ అని ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక బాడీ మూమెంట్ ఉండాలనమాట. ఈదర్ వాకింగ్ అయినా అవ్వచ్చు, యోగా అయినా అవ్వచ్చు, లేకపోతే జాగింగ్ అయినా అవ్వచ్చు. అలా ఏమీ కాదు నేను జిమ్‌కెళ్తా అంటే జిమ్‌కైనా వెళ్ళొచ్చు. బికాజ్ మన హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదండీ! మనం ఎంత వర్క్ చేసినా లేకపోతే ఎంత ఎర్న్ చేసినా కూడా ఫైనల్లీ మన హెల్త్ బాగుంటేనే కదా అన్నీ మనతో ఉంటాయి. సో హెల్త్ ఈజ్ వెరీ ప్రీషియస్ అనమాట. సో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా హెల్త్ కోసమే కదా! హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. మనం మనకు కావాల్సిన వాళ్ళని కూడా బాగా చూసుకోవచ్చు. మన పేరెంట్స్‌ని వాళ్ళని అందరినీ. సో హెల్త్ చాలా బాగా చూసుకోండి. ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. మనకి డైలీ లైఫ్‌లో ఏముందిలే ఇప్పుడు వాకింగ్ అవసరమా? యోగా అవసరమా? ఏం చేస్తాం అని ఒక చిన్న బద్ధకంగా ఉండి మనకు అలా అనిపిస్తది. కానీ వాటి రిజల్ట్స్ అన్నవి లాంగ్ టర్మ్‌లో మనకి చాలా బాగా కనిపిస్తాయనమాట. ఇప్పుడు మనం ఏదైతే లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నామో అది నెక్స్ట్ 20 ఇయర్స్‌కి మనం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసిద్దనమాట. సో అందుకే ఇప్పటి నుంచే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. అలా అని జస్ట్ హెల్తీ ఫుడ్సే తినండి, ఆకులు అలమండు మాత్రమే తినండి అని చెప్పి నేను చెప్పను. బికాజ్ నేనైతే ఆకులు అలమండు తినే బతకాలి అంటే నాకు చాలా కష్టం. కానీ తినే దాంట్లో అయినా కొంచెం కేర్ఫుల్‌గా తినండి. ఇప్పుడు మనం ఏది తీసుకున్నా తినే దాంట్లో అయినా కొంచెం కేర్ఫుల్‌గా ఉండండి. హెల్తీ హ్యాబిట్స్ నేర్చుకోండి. లైక్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. బికాజ్ కిడ్నీస్ టోటల్ మన వాటర్ ఎంత తీసుకుంటున్నామో దాని మీదే డిపెండ్ అయి ఉంటది. కిడ్నీస్ బాగా వర్క్ అవ్వాలి అంటే మన వాటర్ ఇంటేక్ కూడా బాగుండాలి. లేదంటే చాలా ఫేస్ చేయాల్సొస్తది కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ. అండ్ ఆల్సో బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ పెట్టుకోకుండా షుగర్స్ కొంచెం కట్ చేయడం. మొత్తం మానేయమని చెప్పట్లేదు. బట్ కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మన హెల్త్‌ని మనమే కాపాడుకోవచ్చు. హాస్పిటల్స్‌కి వెళ్ళి లక్షలు వాళ్ళకి ఇవ్వడం కన్నా మనలో కొన్ని చేంజెస్ రోజు చేసుకుంటూ మన హెల్త్‌ని మనమే సేఫ్‌గా ఉంచుకోవచ్చనమాట. అలా నేను ఈ యోగా పెట్టుకున్నా. బికాజ్ యోగా వల్ల బాడీకి చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండిద్ది. మెయిన్‌లీ ఫర్ లేడీస్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నిజంగా యోగా స్టార్ట్ చేయండి. మీకు యోగా రాకపోయినా కూడా యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. సూర్య నమస్కారాలు చేయండి. నేనైతే డైలీ ఒక 20 సూర్య నమస్కారాలు చేస్తాను. చాలామంది ఇంకా ఎక్కువ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టుగా 20 చేస్తా అనమాట. సో అలా స్లోగా సూర్య నమస్కారాలు లేకపోతే వార్మప్స్ ఎవరైతే ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నారో వాళ్ళు జస్ట్ వార్మప్స్ అలాంటివి చేసుకోండి. సో దట్ అంటే కొంచెం బాడీ కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటదనమాట. సో అలా యోగా అయినా వాకింగ్ అయినా చేసుకోవచ్చు. మార్నింగ్ లేచి మీరు జస్ట్ బ్రష్ అది చేసేసాక ఇంకా వాకింగ్ అలా 1 అవర్ ఆర్ హాఫ్ ఎన్ అవర్ అలా నడవచ్చనమాట. మీకు ఇంకో టిప్ ఏంటంటే మీకు వాకింగ్ ఊరికే చేయాలని లేదు, అలా ఏం చేస్తామని అన్నప్పుడు
చక్కగా బ్లూటూత్ పెట్టుకోండి, సాంగ్స్ పెట్టుకోండి. మీకు నచ్చిన సాంగ్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్‌లో పెట్టుకొని, ఇంకా ప్లేలిస్ట్ ఆన్ చేసుకొని ఫోన్ ఒక పక్కన పెట్టేయండి. ఆ బ్లూటూత్ ఎలానో మీకు చెవికుంటది కాబట్టి మీరు వాకింగ్ చేసుకుంటూ సాంగ్స్ వినుకోవచ్చు. సో, సాంగ్స్ కూడా మీకు ఏవైతే కొంచెం మోటివేషనల్‌గా అనిపిస్తాయో, కొంచెం మీకు ఎనర్జీ ఇస్తదో అలాంటి టైప్ ఆఫ్ సాంగ్స్ పెట్టుకోండి. సో దట్ మీకు తెలియకుండానే మీరు కొంచెం ఎక్కువ నడుస్తారనమాట. అంటే ఫాస్ట్‌గా నడుస్తారు. అలా వాకింగ్ కంప్లీట్ చేసుకోండి. నేను ఎప్పుడైనా వాకింగ్ చేస్తే ఇదే ఫాలో అవుతా అనమాట. మంచిగా సాంగ్స్ పెట్టుకుంటా. ఇంకా ఆ సాంగ్స్ కూడా నాకేవైతే కొంచెం ఎనర్జీగా అనిపించి, కొంచెం ఇంకా యాక్టివ్‌గా అనిపిస్తాయో అలాంటివి పెట్టుకొని వాటితో చేసుకుంటా అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ, స్మాల్ విక్టరీస్ అయితే అదే ఈరోజు పుష్ చేసుకొని యోగా చేయడం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలా క్రేవింగ్స్ ఎక్కువ అనమాట. ఐఎమ్ వెరీ ఫుడ్డీ అనమాట. అంటే ఇప్పుడు రీల్స్ చూస్తాం. రీల్స్ చూసిన వెంటనే అది తినేయాలి, అది తెచ్చుకోవాలి, ఇలాంటి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఆబ్వియస్లీ అది అందరికీ వస్తాయి. కళ్ళు పెద్దవి కడుపు చిన్నది అంటారు కదా! చూసినవన్నీ కావాలనుకుంటాను. కానీ అవన్నీ నేను తినలేను. నిజంగానే నాకు కావాల్సినవన్నీ నా ముందు పెట్టినా గూడా నేను చాలా లిమిటెడ్‌గా అంటే కొంచెం కొంచెం తీసుకుంటా. బట్ అన్నీ టేస్ట్ చేయాలి అని అనుకుంటా అనమాట. అలాంటి టైప్ అనమాట నేను. సో, అలా ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా, ఎక్కడ కూడా ఏం చీట్ చేయకుండా హ్యాపీగా ఏం తినాలో, ఏ టైంకి తినాలో ఆ టైంకి తిన్నా అనమాట. ఘీ కారం దోస కూడా నేను ఎందుకు తీసుకుంటున్నా అంటే ఘీ చాలా మంచిదంట. డైట్‌లో ఘీ యాడ్ చేసుకోవచ్చని. అండ్ దట్ ఈస్ ఆల్. అండ్ కమింగ్ టు లెర్నింగ్ పాయింట్స్, సేమ్ సిమిలర్ టు స్మాల్ విక్టరీ లానే ఒకసారి నువ్వు వదిలేసాక మళ్ళీ దాన్ని పట్టుకోవాలి అంటే కుదరదు కదా! లేకపోతే నాకు మళ్ళీ టైం బ్యాక్‌కి వెళ్ళాలంటే వెళ్ళలేను కదా! ఒకసారి చెయ్యి జారిపోయాక మళ్ళీ నేను బ్యాక్‌కి తీసుకోలేము. సో, అది ఏదైనానా నేను నా విషయంలో టైం అని చెప్తా. ఈరోజు నేను మార్నింగ్ ఏదైతే టైం ఉందో 8:30కో లేకపోతే 7:30కో నేను యోగా చేసే టైము ఒకసారి చేయి జార్చుకొని వీడియోస్ చూసుకుందాం, బద్ధకిచ్చి కాసేపు పడుకుందాం అని చెప్పి వదిలేస్తే నేను మళ్ళీ 10కి అదే అదే ప్రీషియస్ టైంని నేను బ్యాక్‌కి తేలేను. అండ్ ఆల్సో 10కి నేను యోగా కూడా చేయలేను. సో, ఏదైతే టైం ఉండిద్దో ఆ టైంనే కొంచెం ఆలోచించి ఓకే. ఇది నాకు బెటర్ అని చెప్పి అని డిసైడ్ అవ్వాలి. అంతేగాని ఆ టైం వేస్ట్ చేసేద్దాం, మళ్ళీ చూద్దాం, రేపు చేసుకుందాం ఇలా అస్సలు పోస్ట్‌పోన్ చేయొద్దు. ఎవరైనా నా వీడియోస్ స్టూడెంట్స్ గానీ లేకపోతే హూ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ ఒకరికనే చెప్పట్లేదు. టైం అనేది చాలా ప్రీషియస్. సో, దాన్ని చాలా వాల్యుబుల్‌గా యూజ్ చేసుకోవాలి. యాహ్! మోస్ట్‌లీ దట్ ఈస్ ఆల్. అండ్ కమింగ్ టు వన్ మోర్ గుడ్ న్యూస్. వి ఆర్ నౌ 25 మెంబర్స్ మా ఫ్యామిలీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు చాలా అనిపిస్తుంది నాకు. అంటే నా వీడియోస్ చూసి మీరు నాకు సబ్స్క్రైబ్ చేయడం చాలా అనిపిస్తుంది. స్టిల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో బట్ నా వీడియోస్ మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్‌గా అనిపించి లేకపోతే కొంచెమైనా నా వీడియోస్‌కి రిలేట్ అవుతున్నారు అని అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.